మనతో పాటు ఉన్నవాళ్ళు మనకంటే ముందుకెళ్ళటం మనం చూడగలగటం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి. నాకైతే చాలా సంతోషంగానే ఉంది. అనుకోకుండా సుధీర్ తను డెవలప్ చేసుకున్న ఫ్యామిలీలో నాకు కూడా ఒక పెద్ద చైర్ వేసి మీరు ఇక్కడ కూర్చోండి, మీ అవసరం కూడా మాకుంది, మీరు మాతో కలిసి పనిచేయండి అని తన స్నేహహస్తాన్ని నా వైపుకు చాచటం కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. అనుకోకుండా ఇవాళ ఇక్కడ మాట్లాడటం కూడా కుదిరింది. ఒక పాడ్కాస్ట్ చేసాం సరదాగా. నేను అదంత బాగా పోతుందని నిజంగా అనుకోలేదండి. ఎందుకంటే నేను అవన్నీ మాట్లాడుతున్నాను యూట్యూబ్లో. నేను మాట్లాడేది ఏం కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, సుధీర్ నేను మాట్లాడింది కూడా. కానీ అతను క్వశ్చన్ చేసిన విధానము అంటే ఒక ఆలోచన రేకెత్తించేలాంటిది. మనకందరికీ ఉంటాయి ప్రశ్నలు. నేనే ఎందుకు ఊరుకోవాలి, నేనే ఎందుకు సర్దుకోవాలి, ఏమిది నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఇవాళ ఇది చేయకపోతే ఏమవుతుంది, అలాంటివి మనకు ఉంటాయి. మనమేం మాట్లాడడం దాన్ని, రోజులు గడిపేస్తూ ఉంటాం. ఏముంది మనకి, తిన్నామా తెల్లారిందా, ఇవాళ రోజు అయిపోతుంది. ఈ రేకెత్తే ప్రతివాడి ప్రశ్నని తన ప్రశ్నగా చేసుకుని దానికి సమాధానాన్ని అన్వేషించటం అనేదే ఒక కొత్త విధానం. వీళ్ళనే టార్చ్ బ్యారర్స్ అంటారు. వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు. వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళ వెనకాల పడి వెళ్తే కొన్ని ప్రశ్నలకైనా మనకి సమాధానం లభిస్తుంది. ఎప్పుడైనా ఆన్సర్స్ లభించిన జీవితం బాగుంటుంది.